ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, స్టాక్ మార్కెట్ లో ఎగ్జిట్ ఎంట్రీ అని రెండు ఉంటాయి కదా. ఆ. అంటే ఈ టైంలో ఎంట్రీ అవుతే రిటర్న్స్ బాగుంటాయి, ఈ టైంలో ఎగ్జిట్ అయిపోవాలి, లేదంటే మళ్ళీ లాస్ అయిపోతాం మనం అని ఆలోచిస్తూ ఉంటారు. మామూలుగా మార్కెట్ టైంని అసలు డిసైడ్ చేయాలి అంటే అవుతుందంటారా అసలు? బేసికల్గా టెక్నికల్ అనలిస్టులు అయితే కొన్ని చార్ట్లు బేస్గా తీసుకొని ప్యాటర్న్ బేస్గా తీసుకొని ఇప్పుడు అక్యుములేషన్ ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ రివర్స్లో అవుతుందని, లేదా టాప్ ప్యాటర్న్స్ బ్రేక్ డౌన్ అవుతుంది, కింద పోతుందని ఇలా ప్రేట్ చేస్తూ ఉంటారు. Yes. అంటే లైక్ డబుల్ బాటం, ట్రిల్లు బాటం, కప్ అండ్ హ్యాండిల్, వీసీ ప్యాటర్న్స్ ఇలాంటి ఏదైనా ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, జర్నీ స్టార్ట్ అవుతుంది కొత్తగా. Yes. అదే రెసిడెంట్ దగ్గర ఏదైనా ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, బేరిష్నెస్ స్టార్ట్ అవుతుంది. ఇలా స్పెక్యులేషన్ పాయింట్ ఆఫ్ లో అది వర్కౌట్ అవుద్దేమో కానీ అంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి అంత ఈజీ ఏం కాదండి. అందుకని మేము ఎన్నోసార్లు చెప్తాం, మార్కెట్ ఎంత పడ్డా మీరైతే ఎస్ఐపీలు కంటిన్యూ చేసుకుంటూ పోండి, తక్కువ రేటు దగ్గర ఎక్కువ యూనిట్లు వస్తూ ఉంటాయని. అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది రిటైలర్స్ ఏంటంటే ఆ ప్యానిక్ లో షార్ట్ టర్మ్ చూడగలుగుతారు తప్ప లాంగ్ టర్మ్ విజువలైజ్ చేయలేరు. Yes. మేము ఎన్నోసార్లు చెప్పాము, ఇప్పుడు చూస్తే ఇప్పుడు మీకు ప్యానిక్ లాగా కనిపిస్తుంటుంది. ఒక 5 years తర్వాత చూసామనుకోండి, నిఫ్టీ పై ఎక్కడో 40,000 దగ్గర 50,000 దగ్గర ఉంటుంది. అప్పుడు చూస్తే అది ఎంత మిస్ అయ్యాం, మంచి టైం అనిపిస్తుంది. అందుకని టైమింగ్ కోసం చూడమాకండి, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయండి అని చెప్తున్నాం. లాస్ట్ 5 days లో మార్కెట్ 32 లక్షల కోట్లు లాభాలు వచ్చినాయండి, జస్ట్ 5 days లోనే. Yes. ఆ అగ్రెసివ్నెస్ చూసారా ఎంత అగ్రెసివ్ గా పెరుగుతుంది అనేది. అందుకని మార్కెట్ ఎప్పుడైనా స్పీడ్ గానే ఉంటుంది, పడ్డా పెరిగినా కూడా. అందుకని ఈ టైంలో రికవర్ అవుద్ది, ఈ టైంలో పడిన తర్వాత చూసుకుందాము అలా పోస్ట్ పోన్ చేసే బదులు మీరు కంటిన్యూస్ కనుక మార్కెట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా వెల్త్ క్రియేట్ అవుతాయి. Yes. ఓకే, మనం ప్యానిక్ లో ఉన్నప్పుడు కూడా అదే వీడియో చూసాము. అవును. ఇప్పుడు కనుక మీరు ఒక 1999 నుంచి అప్పుడు కనుక 1 lakh మార్కెట్ లో పెట్టి కనుక మార్కెట్ లో కనుక్కుంటే మీకు 13.6% వచ్చిందండి. మీరు నిఫ్టీలో కనుక నిఫ్టీ 15 కొనుక్కుంటే Okay. 13.6%. అంటే మీ దగ్గర డబ్బు ఇప్పుడు 26 lakh అయిందండి 1 lakh పెడితే 1999 లో పెట్టేసి అంతే ఉంటాయి. అలా కాకుండా బెస్ట్ డేస్ కనుక 10 మిస్ అయింది అనుకోండి, జస్ట్ 10 days మిస్ అయింది అనుకోండి, మీకు రావాల్సిన 26 లక్షల బదులు మీకు వచ్చింది ఎంతంటే 12 లక్షలు అండి. ఓకే. 26 లక్షలు రావాలా అంటే దాని మీనింగ్ అంటే మార్కెట్లో బెస్ట్ డేస్ కొన్నే ఉంటాయి. ఆ కొన్ని ఎప్పుడైతే మనకే తెలియదు. తెలీదు. ఆ టైం కల్లా నువ్వు మార్కెట్లో ఉండాలి, Yes. ఉంటే నీ పోర్ట్ఫోలియో బాగా పెరిగిద్ది అనమాట, లేదంటే మిస్ అవుతావు. Yes. మొన్నైతే 3 days లో మార్కెట్ 1000 పాయింట్లు పెరిగింది. ఆ టైంలో మీరు ఆల్రెడీ ఉన్నారనుకోండి, పోర్ట్ఫోలియో 6-7% రికవర్ అవుతుంది. రికవర్ అవుతుంది. Yes. ఓకే, అందుకని టైమింగ్ చూడటం కాదు, ఎప్పుడు మార్కెట్ ఎలా రివర్స్ అవుతుందో మనకే తెలియదు కాబట్టి మార్కెట్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగనే బెస్ట్ 20 days మిస్ అయ్యారనుకోండి, మీకు వస్తుంది 7% రిటర్న్స్ 13 బదులు. మీ అమౌంట్ 20 lakh బదులు మీకు వచ్చేది 6.8 lakh. Oh. దాన్ని బట్టి మీరు ఉంచుకోండి. అండ్ బెస్ట్ 50 days మిస్ అయ్యారనుకోండి, మీకు వచ్చేది 1.7 lakh. ఏది 26 లక్షలు రాస్తుంది మీకు వస్తుంది ఎంత 1.7 lakh. 1.7 lakh. అంటే గత 25 years లో బెస్ట్ డేస్ అంటే జస్ట్ 50. ఓకే. జస్ట్ 50 బెస్ట్ డేస్ వచ్చినాయి. బట్ ఆ బెస్ట్ 50 days ఎప్పుడు వచ్చినాయో ఎప్పుడు పోతే మనకు తెలియదు కదా. తెలీదు. అందుకని ఆ టైంలో మార్కెట్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. Yes. అందుకని మార్కెట్ పడిద్ది పెరిగిద్ది ఇలా అనుకునే బదులు మీ గోల్ ఏంటి, ఎప్పటికి మీకు అమౌంట్ కావాలి, క్లారిటీ ఉందనుకోండి, ఎవరి మంత్ ఎస్ఐపి రూపంలో పెట్టుకుంటే వెళ్ళిపోవటమే. అది డిస్పోజ్ ఇన్కమ్ కాబట్టి మనకు కూడా అంత పెయిన్ ఉండదు అనమాట. Yes. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే స్టాక్ మార్కెట్ అనగానే చాలా మంది స్పెక్యులేషన్ ఏమో అనుకుంటారు, మార్నింగ్ అని ఈవినింగ్ అయితే డబ్బులు వస్తాయి అనుకుంటారు, ఆ పర్సెప్షన్లో చూస్తుంటారు. అలా కాకుండా ఒక వెల్త్ మెయింటెనెన్స్ కోసం, ఒక వెల్త్ క్రియేషన్ కోసం, ఒక వెల్త్ ప్రొటెక్షన్ కోసం దీన్ని వాడొచ్చు అని థాట్ వస్తే చాలు. ఇప్పుడు అందరు గోల్డ్ పెరుగుతుంది గోల్డ్ కల్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. గోల్డ్ ఆల్సో పార్ట్ ఇంటూ స్టాక్ మార్కెటే కదా. Yes. ఇక్కడ కూడా నీకు గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. Yes. అలాగే బ్యాంక్ డిపాజిట్స్ అవి కూడా స్టాక్ మార్కెట్ లో ఉన్నాయి కదా. అలాగే రియల్ ఎస్టేట్ రీట్స్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా. అందుకని స్టాక్ మార్కెట్ అంటే నేరోగా జస్ట్ ఫర్ స్పెక్యులేషన్ అనుకోకుండా దీంట్లో అన్ని రకాల అసెట్ క్లాస్ డిజిటల్ ఫార్మాట్ లో దొరుకుతాయి. వీటిని మేనేజ్ చేయటం, వీటిని మెయింటైన్ చేయడం చాలా ఈజీ మిగతా వాటితో పోల్చుకుంటే. Yes. అందుకని స్ట్రక్చరల్ వేలో వీటిని నేర్చుకొని ఇక్కడ మేనేజ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. అంటే ఈ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, ఈ టైంలో ఎంట్రీ అవ్వాలి అనేది ఏమీ మీ లేదు. గోల్ రీచ్ అవుతే మీరు బయట పోవచ్చు, తప్పేం లేదు. ఎండ్ ఆఫ్ ది డే ఏ పనికైనా ఒక ఎక్స్పైరీ ఉంటుంది కదా. Yes. ఈ పనికి కూడా అంతే. సపోజ్ ఒక హౌస్ కొనుక్కోవడానికి, ఓకే, ఒక టూర్ పోవడానికి, ఒక రిటైర్మెంట్ కోసం, ఓకే, ఒక కిడ్ మ్యారేజ్ కోసం, లేదా ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొనడం కోసం, ఇలా ఒక గోల్ గురించి పెట్టారనుకోండి, క్లారిటీ ఉంటుంది. Yes. క్లారిటీ ఉన్నప్పుడు మనకు పోవాల్సిన అవసరం లేదు కదా. Yes. సో ఏదైనా మార్కెట్ పడంగానే ప్యానిక్ అనుకుంటున్నాం, అది మన కంట్రోల్లో లేనిది పడినాక మనం ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి. అలాగే మార్కెట్ పెరిగింది, అందులో మన ఎఫెక్ట్ ఏముంది పెరగడానికి కూడా. Yes. అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మార్కెట్ ఎప్పుడు అలానే వాలటిలిటీ గ్రో అవుతుంది. మన ఎఫెక్ట్ లేని పనులు అవన్నీ నువ్వు కంట్రోల్ చేయలేవు.
నీ కంట్రోల్ చేయగలిగింది ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ ఒకటే. Yes. ఆ రిస్క్ నువ్వు టాలరేట్ చేయగలుగుతావు. ఎందుకంటే నేను నెలకు 5,000, 10,000 పెడుతున్నాను అనుకోండి, ఆ అమౌంట్ నాకు ఇప్పుడల్లా అవసరం లేదు కదా, నేను పెట్టుకుంటూ పోతాను. Yes. అందుకని నాకు అవసరం వచ్చినప్పుడు అప్పుడు నేను తీసుకుంటాను. అందుకని మీకు అమౌంట్ ఒక 1 ఇయర్‌లో కావాలి, 2 ఇయర్స్‌లో కావాలనుకున్నప్పుడు ఈ ఈక్విటీలోని అసెట్స్ మొత్తాన్ని మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్‌కి గాని లేదా డెట్‌కి గాని షిఫ్ట్ చేసుకోండి, సింపుల్. Yes. అందుకని మార్కెట్ ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి మీకు ఛాన్స్ ఇస్తుంది. ఖచ్చితంగా ఆల్ టైమ్ హైలో ఉండి. మీకు కావాలంటే ఆ టైంలో బయటికెళ్ళండి. లేదు అంటే ఆ టైంలో మీ మనీ అంతా కావాలనుకుంటే డెట్‌కో లేదా మల్టీ అసెట్ అలొకేషన్ షిఫ్ట్ చేసుకోండి, సింపుల్ అది. Yes. అంటే రిస్క్ ఉంటుంది అని థింక్ చేసి దిగాలి. ఈక్విటీ ఎప్పుడు రిస్క్ ఉంటుంది. అది ఎంత అంటే -20 ఎవ్రీ ఇయర్ ఉంటుంది అది. Yes. ఆ ఎసెట్ అలాంటిది. వద్దు అనుకుంటే ఈక్విటీ వదిలేసేయండి, గోల్డ్‌కి వెళ్ళండి. Yes. అది వద్దు అనుకుంటే డెట్‌కి వెళ్ళండి. అది వద్దు అనుకుంటే రియల్ ఎస్టేట్ బోల్డెన్ అసెట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. బట్ దూరంగా ఉండే బదులు రిస్క్‌ని తెలుసుకొని వాటిని మేనేజ్ చేసుకోవడం ఈజీ అన్నమాట. Yes. అందుకని టైమింగ్ కోసం చూడమాకండి. ఎందుకంటే 99 నుంచి మీరు చూసుకుంటే 2025 వరకు చూసుకుంటే ఈ 25 ఇయర్స్‌లో బెస్ట్ డేస్ ఉంది 50 డేసేనండి. 3 days. మనీ మొత్తం అక్కడే మేక్ చేశారు. ఆ 50 డేస్ కనుక మిస్ అవుతే మీకు వచ్చిన అమౌంట్ 1.7 లాక్. 7 lakhs. ఆ 50 డేస్ కూడా మార్కెట్‌లో ఉంటే మీకు వచ్చిన అమౌంట్ 26 లాక్స్. 26 lakhs. అందుకని చూడండి ఎంత రిటర్న్స్ ఉంది. అందుకని మార్కెట్ పడితే పెట్టొచ్చు అని వెయిట్ చేయమాకండి. ఒక్కోసారి పడకుండా ముందు పోతూనే ఉంటది. Yes. అది 20% పెరిగిన తర్వాత 2% పడితే మాత్రం మనకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు కదా. Yeah. అందుకని టైమింగ్ అనవసరం. గోల్స్‌ని క్రియేట్ చేసుకోండి. గోల్ రీచ్ అవ్వడానికి పాత్రలాగా వాడుకోండి స్టాక్ మార్కెట్‌ని. డెఫినెట్‌గా హెల్ప్ అవుద్ది లాంగ్ టర్మ్ పాయింట్. Thank you, sir. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.